హలో అండి, వెల్కమ్ టు సరితాస్ వాళ్ళు. ఈరోజు మీకు ఒక యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మనం ఇంట్లో వెన్నపూస చేసుకుంటూ ఉంటాం. ఈ పాలు కాగబెట్టడం, తోడు వేయటం, ఆ పెరుగు మీద వచ్చే మేగడ తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకొని వెన్నపూస చేసుకొని మనం నెయ్యిగా పెట్టుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి ఏదైనా పిండి వంటలు చేసుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే 2-3 రోజులు నిల్వ ఉండాలి, 4-5 రోజులు నిల్వ ఉండాలి అంటే కనుక ఈ వెన్నపూస అనేది తొందరగా స్మెల్ వచ్చేస్తుందండి. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే కనుక మనం ఇది ఫ్రిడ్జ్లో అయినా నిల్వ పెట్టుకున్నా సరే స్మెల్ వచ్చేది. అలా రాకుండా ఉండాలంటే మనం నార్మల్ వాటర్ తీసుకొని ఇలా వెన్నపూస మొత్తాన్ని కడగాలి. కడిగేసి దానిలో ఉన్న పెరుగుని, మజ్జిగ పదార్థాన్ని మొత్తాన్ని బయటికి పంపించేసేయాలి. అసలు క్లియర్గా అయిపోవాలి. నీళ్ళు పోస్తే క్లియర్గా ఉండాలి. అలా చేసిన తర్వాత కనుక ఒక బాక్స్లో పెట్టేసుకొని చక్కగా దానిలో ఒక అంగుళం వార 2 అంగుళాల వార తీసేసుకోవాలి. ఈ దాల్చిన చెక్కని తీసుకొని చక్కగా దానిలో గుచ్చేసి ఈ విధంగా బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 10 రోజులైనా స్మెల్ రాదండి. చాలా బాగుంటుంది. వెన్నపూస ఫ్రెష్గా అప్పటికప్పుడే ఎలా మనం తీసింది ఎట్లా ఉంటుందో అంతే ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. టిప్ నచ్చితే